హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చిన్నప్పుడు మా తాత ఒక మాట చెప్తూ ఉండేవాడు. జంగం పోతుంటే కుక్కలు మస్తు మొరుగుతాయి, మొరిగిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొరిగిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పుకుంటుంటే మనం మొరిగిన కుక్క కాడనే ఆగిపోతాము. అటన్నిటి వదిలేసి పోతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాము అని చెప్పేవాడు. కానీ అప్పుడు అర్థమయ్యేది కాదు మా తాత ఎందుకు ఇలా చెప్తుండా అనేసి. ఏదైనా అనుభవంతోనే చెప్తారు కదా. ఇప్పుడు తాకే ప్రతి మాట, ప్రతి దెబ్బ మా తాత ఇందుకే అన్నాడేమో అన్నైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనుషుల ముందు ఓ మాట, మనుషులు వెనుకో మాట, ప్రతి ఒక్కరిదైతే అదే మాట మాట్లాడుతారు. ఇంకా నేనైతే చాలా వరకు నన్ను నా వెనక అన్నోళ్ళ గురించి నేను మా ఇంట్లో వాళ్ళతో నేను ఫైట్ చేసిన, వాళ్ళు అట్లా కాదు ఇట్లా నీకు చేతనైతే నువ్వు కూడా చేసుకుంటావులని ఎందుకు అనుకుంటావు అనేసి అయితే నేను మా ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసిన. కానీ వీళ్ళే నా వెనకాల గోతులు తీసి నన్ను ఇలా నా గురించి ఇలా అంటారని నేను ఎప్పుడైతే అసలు అనుకోలేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి, అన్నోళ్ళకే అర్థమవుతుంది. ఇంకా అందరిని అయితే అంటలేను, నేను నన్ను అన్న వాళ్ళనే అంటున్నా. ఎప్పుడైనా సరే నిజంగా ఎవరిని అంత మనస్ఫూర్తిగా నమ్మొద్దు. నమ్మిన ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. ఇంకా తల్లిగారి సపోర్ట్ ఉంటేనేమో ఈమెకేందమ్మా తల్లిగారి సపోర్ట్ ఉంది ఇంకెవరిని లెక్క చేస్తుంది అంటారు. తల్లిగారి సపోర్ట్ లేకుండా వదిలేస్తేనేమో దీనికే సపోర్ట్ ఉంది, ఎవడు పట్టించుకోడు, ఇది ఒక బిచ్చగన్నది అని అంటారు. ఇంకోటి, ఇంకా ఎప్పుడైనా మనం తల్లిగారికి సపోర్ట్ చేస్తామా, ఇది ఎంతసేపు ఉన్న తల్లిగారిని చూసుకుంటుంది, ఎవరిని చూసుకోదు అని అంటారు. ఇటు చూసుకున్నా అటు చూసుకున్నా ఎంత చూసుకున్నా అనే మాటలు అయితే అంటూనే ఉంటారు. తగిలే దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇంకా ఏది ఏమైనా నేనున్నంత వరకు నాకు మా అమ్మగారు సపోర్ట్ ఉంటుంది, నేను మా అమ్మోళ్ళకి సపోర్ట్ ఉంటా. డబ్బు పరంగా కాకుండా కానీ మాట పరంగా అయితే కంపల్సరీ సపోర్ట్ నేనైతే ఉంటా. నాకు డబ్బు లేదని నన్ను అన్నోళ్ళకి తెలుసు, మా అమ్మోళ్ళకి తెలుసు. కానీ నన్ను డబ్బు సహాయం వాళ్ళు ఎప్పుడూ అడగరు.